ఒక చిన్న కూరగాయల వ్యాపారికి 29 లక్షల జీఎస్టీ నోటీసులు. ఏంటి షాక్ అయ్యారా? అవునండి, కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ గత 4 ఇయర్స్గా మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఏరియాలో ఒక చిన్న కూరగాయల షాప్ రన్ చేస్తున్నాడు. అతని దగ్గరకు వచ్చిన కస్టమర్లలో ఎక్కువ మంది యూపీఐ లేదా ఇతర డిజిటల్ వ్యాలెట్ల ద్వారానే మనీ పే చేసి కూరగాయలు తీసుకెళ్లేవారు. కానీ గత 4 ఇయర్స్లో 1.63 కోట్ల లావాదేవీలకు జీఎస్టీ అధికారులు నోటీసులు పంపి 29 లక్షలు కట్టమని చెప్పడంతో శంకర్ గౌడకు సమస్యలు తలెత్తాయి. శంకర్ గౌడ మాట్లాడుతూ తాను రైతుల నుండి నేరుగా ఫ్రెష్ వెజిటేబుల్స్ ని తెచ్చి అమ్ముతానని అన్నారు. నా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కువగా యూపీఐ ద్వారానే మనీ కడతారు. నేను ప్రతి ఇయర్ ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేస్తానని, అన్ని రికార్డులను సరిగ్గా ఉంచుతానని తెలిపారు. క్లియర్ ట్యాక్స్ ప్రకారం తాజా కూరగాయలు జీఎస్టీ పరిధిలోకి రావు. ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం రీసెంట్గా కర్ణాటక జీఎస్టీ విభాగం యూపీఐ ద్వారా చెల్లింపులను అంగీకరించే అటువంటి వ్యాపారవేత్తలపై నిశితంగా నిఘా ఉంచినట్లు తెలిపింది. లిమిట్కి మించి టర్నోవర్ ఉన్న వారికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం నోటీసులు పంపుతున్నట్లు తెలిపింది.